మహాపరిశుద్ధుడు అయిన దేవ తండ్రి నాయన, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మరి నాయన ఆ యొక్క సైనికుల్ని యుద్ధాల్లో నాయన తండ్రి మరణిస్తున్న సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ. ఆ యొక్క యుద్ధాలని ఆపివేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఆ యొక్క బిడ్డల పట్ల మీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి నాయన తండ్రి. ఆ యొక్క రెండు దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు నాయన తండ్రి, మరి మీరే వారితో మాట్లాడండి, వారి హృదయాలతో మాట్లాడండి తండ్రి. సమాధానపరచండి నాయన తండ్రి. ఆ యొక్క యుద్ధాల నుండి విరమించుకొని పోవులాగున మీరు మాట్లాడండి, సహాయం చేయండి నాయన తండ్రి. అవును ప్రభా, ఆనాడు మరి నెహెమ్యా గారు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యెరూషలేము పట్టణం గోడలు కట్టబడినాయి తండ్రి. మరి ఆ రాజుగారితో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా మరి అదేవిధంగా మరి ఎస్తేరు గారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క ప్రార్థన కూడా మీరు ఆలకించారు. ఆ యొక్క దేశాన్ని, ఆ ప్రజల్ని మీరు కాపాడారు తండ్రి. మరి అదేవిధంగా మరి ఎందరో మరి భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు చూసిన దేవుడివి. మరి అదేవిధంగా నాయన తండ్రి, ఇప్పుడు మరి పాకిస్తాన్కి మాకు జరుగుతున్నటువంటి మరి ఆ యొక్క యుద్ధాల్లో నాయన తండ్రి, అయ్యా మరి నెమ్మది దయచేయండి నాయన, సమాధానపరచండి తండ్రి. అయ్యా మరి ఎందరో నాయన తండ్రి సైనికులు మరి భార్య బిడ్డల్ని మరి కుటుంబాలని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి మరి యుద్ధాలు చేస్తున్నారు ప్రభా. అయ్యా మీ సహాయం అందించండి నాయన తండ్రి. వారికి మీ సహాయం అందించండి, వారి కుటుంబాలకి మీ సహాయం అందించండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం అందించండి నాయన తండ్రి. మరి ఆనాడు తండ్రి లోతు కుటుంబం గురించి అబ్రహాం గారు నీ దగ్గర ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మీరు ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించారు ప్రభా. మరి అదేవిధంగా తండ్రి ఇప్పుడు మరి యొక్క యుద్ధాలని నాయన తండ్రి మీరు ఆపించి వేయండి తండ్రి. అయ్యా ఎవరు కూడా నష్టపోకుండా నాయన వారి పక్షాన మీరు నుండి సహాయం చేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎందరైతే ఉన్నారో మరి అక్కడ బిడ్డలు తండ్రి, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చనిపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాలని ఓదార్చండి నాయన తండ్రి. అయ్యా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి నా దేవ. అయ్యా మీరు మాట్లాడండి తండ్రి వారితో. అయ్యా మరి ఆ యుద్ధాల నుండి తండ్రి విడుదల కలిగించండి నాయన, సమాధానపరచండి తండ్రి. అయ్యా మీ సహాయం అందించండి తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మహాపరిశుద్ధుడు అయిన దేవ.